హాయ్ అండి. వెల్కమ్ టు ఒత్తులు బేగమ్మ. అందరూ బాగున్నారు కదా? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. వరాహ లక్ష్మీనరసింహస్వామికి ఉత్సవాలు జరుగుతున్నాయి కదండి. వరాహ నరసింహస్వామికి ఆ విధంగా మనం ఉత్సవాలప్పుడు 5 రోజులు కూడా బ్రహ్మోత్సవాలకి మనం ఈ విధంగా ఒత్తి చేసి వెలిగించుకుని లక్ష్మీనరసింహస్వామికి ప్రార్థన చేసుకుంటే మనకి అంతా శుభం జరుగుతుందండి. ఆయన వల్ల మనకి అంత చెడు అనేది లేకుండా మనకంతా మంచి జరుగుతుంది. అదేవిధంగా అంటే వరాహ నరసింహస్వామికి లక్ష్మీ నరసింహస్వామి ఒత్తి చూపిస్తానండి చేసి. అది ఏ విధంగానో చూద్దామండి. ఈ విధంగా దారం తీసుకొని పత్తిని ఆరబెట్టుకొని కొంచెం పత్తిని గింజ తీసేసుకొని దారాన్ని పోసుకొని కొంచెం ఆరబెట్టుకోవాలండి. ఈ విధంగా జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ, జై జై జై. ఈ ప్లేట్కి ఇలాగా పోసుకుందామండి. 33 చొప్పున పోసుకుందామండి. అంటే 33 పోగులు పోసుకొని మనం వాటిని రెండుగా లెక్క పెట్టుకుందాం. 33 పోగులు పోసుకుందామండి ఫస్ట్. ఈ విధంగా 33 పోగులు పోసుకున్నామండి. ఈ విధంగా ముక్కలు చేసుకుందాము. ఈ విధంగా చిన్నగా తడుక్కుని ఇలాగా ముందు ఇవన్నీ అలా 11 చొప్పున రెడీ చేసుకుందామండి. కొంచెం పైన పత్తి పెట్టుకుంటే మనకి ఇది ఆగుతుంది, పురి వస్తుంది. పాలతో తడుపుకుంటూ ఈ విధంగా పురి పెట్టుకొని అలా 11 చేసుకుందాం. ఈ 11 చేసుకున్నాం కదండి. ఈ విధంగా 5, 6, 11, 3, 6, 5, 11 ఈ 11 చేసుకుని ఇంకా కొంచెం మనం మళ్ళీ పత్తి తీసుకుని ఈ విధంగా పోగు పోసుకుని ఎన్ని కట్ చేసుకోవాలంటే 33 తర్వాత 17 చొప్పున మనం 17 పోగులతో ఈ విధంగా మనం కట్ చేసుకోవాలండి. కట్ చేసుకుని ఈ చిన్నగా ఇవి కూడా అలాగే 17 పెటాస్ రెడీ చేసుకున్నాం చిన్నగా. ఈ విధంగా అన్నమాట. ఈ విధంగా కట్ చేసుకుని ఇవి ఒకటి ఇలా పెట్టుకోవాలండి. ఇలా బారుగా చేసుకోవాలి. వరాహం ఎలా ఉంటుందండి, ఇలాగా మనకి వరాహంతో వరాహూర్తిలాగా వరాహం ఉన్నట్టుగా ఈ విధంగా మనం ఒత్తిని క్రియేట్ చేసుకోవాలి. ఇదే విధంగా వరాహమూర్తి ఎలా ఉంటారు అలాగా మనం మొహం ఎత్తి ఉంటారు కదండి ఆమె వరాహస్వామి. ఆ విధంగా
ఒకటి పైకి ఒకటి కిందకి పెట్టుకుని ఒత్తిని ఇలా ఎన్ని రెడీ చేసుకోవాలి 11. ఇప్పుడు ఈ 17 కలుపుకొని ఈ విధంగా మనం పైకి కిందకి ఒత్తులను అయితే రెడీ చేసుకుందాం. 17 పెట్టర్స్ చేసుకుని ఇలా ఈ విధంగా అన్నమాట వరాహస్వామి ఉన్నట్టుగా ఈ విధంగా మనం ఒత్తిని అయితే ఇలా రెడీ చేసుకుందాం. ఓకేనండి, అర్థమైందా? మీకు అన్ని 11 చేసి చూపిస్తాను. ఇవన్నీ ఈ విధంగా ఈ 13 కూడా 4, 4, 8, 4, 12, 12, 8, 8, 5, 13 ఈ విధంగా మొత్తం 13ని ఇలాగా మనం సెట్ చేసుకోవాలండి. వీటన్నిటిని కలుపుకుంటూ ఒకటే బారు ఒత్తిగా ఈ 8 ఈ 6 ఈ 5 కలిపి ముందు మనం కట్టుకుందామండి దారంతో. దారంతో అయితేనే కొంచెం గట్టిగా ఉంటుందండి. అలాగే వీటిని కూడా ఈ విధంగా మనం చుట్టూతా 8 పెట్టేసుకొని మనం ఒక ఒత్తి కింద చేసేసుకుందామండి. ఇటు ఒక 4 ఇటు ఒక 4 పెట్టుకుందాం. చూసారండి, ఈ విధంగా మనం ఇక్కడ దారంతో కట్టుకొని కొంచెం బారుగా ఒత్తిని అయితే పెట్టుకుందామండి. ఇప్పుడు 8 దారంతో పెట్టుకున్నామండి. 4, 4 చొప్పున ఇటు 4 ఇటు 4. ఇప్పుడు ఇవి కొంచెం బారుగా పెట్టుకుందామండి. పత్తిని ఒత్తిని బారుగా చేసుకోవాలి. కొంచెం ఈ విధంగా బారుగా చేసుకుంటూ ఈ కాడల్ని బారు పెట్టుకోవాలి. ఇదే విధంగా కాడలను కొంచెం బారు పెట్టుకుంటూ ఇంకో 4 కొంచెం బారుగా ఇలా ఈ విధంగా 4 పక్కలన కూడా 4 కాడలను పెంచుకుంటే బారు వస్తాయండి. ఇలాగా ఈ రెండింటిని కూడా ఈ విధంగా ఇటు రెండు కూడా కలిపేసి ఈ విధంగా బారుగా పెట్టుకోవాలండి. వరాహమూర్తికి బారుగా ఉంటుంది కదండి మొహం వచ్చేసి, ఆ విధంగా అనమాట. అలా బారు పెట్టుకోవాలి. ఈ విధంగా బారు కనిపించాలి బయటికి ఇలా. ఇప్పుడు ఈ 4 కూడా ఇలా దారంతో కట్టేసుకుందామండి.
ఇటు రెండు పెట్టి ఈ విధంగా దారంతో కట్టుకో. వరాహ నరసింహస్వామికి ఈ విధంగా ఒత్తి అయితే రెడీ అయిపోయిందండి. చూసారు కదా, బాగుందండి. ఇలా ఈ విధంగా పెట్టుకుని మనం ఇంకా కావాలనుకుంటే 2 ఒత్తులు వేసుకుని ఈ విధంగా మనం ఇలా ఒత్తులను కలుపుకొని కూడా మనం ఈ విధంగా కట్టుకోవచ్చు. ఇలా బారుగా వస్తుందండి. అప్పుడు ఒక 4 ఒత్తుల్ని ఈ విధంగా చేసుకుని పత్తితో బారుగా చేసుకోవాలండి. అలా ఒక 4 ఒత్తులను చేసుకుని ఈ విధంగా కలుపుకోవచ్చు. ఇట్లాగా చూసారు కదా, ఇది వరాహ నరసింహస్వామి ఒత్తండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.